అందరికీ నమస్తే. కేటీఆర్ సవాల్ ఇసురుతుండి ఇవాళ దమ్ముంటే రారి చూసుకుందామని అంటుండు. చెత్త ఎవరిదో సత్తా ఎవరిదో తేలిపోవాలి. ఈ జూబ్లీ సెలక్షన్లతోటి చెత్త ఎవరిది సత్తా ఎవరిది అనేది తేలిపోవాలంటుండు. నిజంగానే ఎవరైతే గెలిస్తే గాలే సత్తగల్లని ఒప్పుకోవాలి, ఓడిపోయినోడు మేము చెత్త అని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటున్నాం స్నేహితులు పేపర్ల వరకే. హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. బీఆర్ఎస్ హయాంలో జూబ్లీ హిల్స్లో జరిగిన అభివృద్ధిపై నివేదిక విడుదల. దమ్ముంటే ఫార్ములా ఈ రేసు కేసులో తనను అరెస్ట్ చేయాలని వ్యాఖ్య. అరెస్ట్ చేస్తున్న అలా కేటీఆర్కు రేవంత్ రెడ్డికి మంచి సోపతి. ఇద్దరు ఆయమన్న సీకర్ సోపతి కానీ వీళ్ళిద్దరు ఈయన అరెస్ట్ చేస్తున్న చెయ్యడు. ఎట్ట చేస్తాడు చెప్పురిగా? ఇన్ని రకాలుగా అంటుండే అసలుకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళకు అధికారం ఇచ్చిందే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దోసుక తిన్నాడు లచ్చ కోట్లు అని అంటే నిజంగానే లచ్చ కోట్లు తిన్నాడేమో, ఆ లచ్చ కోట్లు మొత్తం వచ్చి మగపిల్లగాడికి ఎక్కిస్తాడేమో అని రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టిరు సీట్ల. గంతే కదా మరి. ఇప్పటిదాకా లచ్చ కోట్లు కాదు, ఒక ఎన్నిక కూడా బిక్కరాలి. ఆడికెళ్ళి పీక్కొచ్చిన ఆడలో ఏం బిక్కరాలి. మళ్ళీ పైగా ఇవాళ కేటీఆర్ అంటాడు నా ఏటిక కూడా వీగలేరు, మీరు ఏం చేస్తారో సరే అని సవాల్ వేస్తాడు. ఇక బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఆయనకేమెక్కడ చెప్పు, ఎరగటోని సిగ్గు లేదు, ఎత్తిపోస్తోని సిగ్గు లేదు, ఆయనకి లేదు సిగ్గు ఈయనకి లేదు సిగ్గు, చూస్తూ నాకెందుకు వచ్చిన బాధ అనుకోని ఆ బీజేపీ వాళ్ళు అప్పుడే కూకురు. జనాల సొమ్మే కదా తిన్నదాలు. బీజేపీ వాళ్ళ సొమ్మే ఏమైనా తిన్నారా? బీజేపీ వాళ్ళ సొమ్ము తినలేదు, నా కాంగ్రెస్ వాళ్ళ సొమ్ము తినలేదు, నా బీఆర్ఎస్ వాళ్ళ సొమ్ము. ఈ రాజకీయ నాయకులు సొమ్ము కాదు, జనాల సొమ్ము తిన్నారు అన్న ఉద్దేశంతో ఇచ్చి పెడతా ఉన్నారు. నన్ను ఏ రకంగా అరెస్ట్ చేస్తావు? దమ్ముంటే చర్చకు రాని అంటుడు. కానీ మరి చర్చకు ఓడిపోవాలి, పోతారు ఆయన పోరు. మళ్ళీ రేపన్నాడు మళ్ళీ వీళ్ళకి కూడా ఆపద వస్తుంది. మళ్ళీ ఆయన కూడా ఆయన గట్టినా అంటాడు, ఈయన గిట్టినా అంటాడు. అంతే. నేను కొట్టినాడు చేస్తా, నువ్వు వేడిచినట్టు చేయి. అంతే. నేను వచ్చేది లేదు, నువ్వు వేడిచేది లేదు. నటించాలి అంతవరకే, అంతకు మించి ఏమైనా ఉంటుందా? సొంతం చెల్లె చెప్పింది, ఫోన్లు మొత్తం ట్యాప్ చేయించుడు మా అన్న అని చెప్పింది. చెప్పకనే చెప్పింది. ఏమైనా చేసిండా రేవంత్ రెడ్డి ఆయనని? కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల రూపాయలని 1,00,000 సార్లు మొత్తుకుండు. ఏమన్నా చేసిండా? RRR భూములలో మస్తు భూములు గుంజిండు, ఐటి మొత్తం బయట తీసుకొస్తానడు. ఏమన్నా తీసుకొచ్చిండా? పట్నం చుట్టుపక్కల మొత్తం ఎకరాల కొద్దిగా భూమిని గుంజిరు అని చెప్పిండు. ఏమన్నా గుండెడు భూమిని తీసుకొచ్చిండా? తీసుకురాలి. ఏడా తీసుకురారు. ఫార్ములా ఈ రేసులా ఆల్రెడీ కేటీఆర్ ఏం చెప్పిండు? నేను తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం తెద్దామనుకున్నా, తెలంగాణ రాష్ట్రానికి డబ్బులు ఆదాయం తెప్పిద్దామనుకున్నా అని చెప్పిండు. అన్నాడు కదా. అందులో ఎన్ని పైసలు ఎన్ని రకాలుగా ప్రభుత్వంలో కానీ మంత్రులు కానీ ఎలాంటి సమాచారం లేకుండా డబ్బులను బయటికి పంపించిన సంగతి అది అందరికీ ఎరుకున్నాం ముచ్చటే. మరి దాని మీద ఏమన్నా ఫైల్ ముందరకు పోయిందా? పోదు. ఆయన కేటీఆర్ అన్నాడు, కేసీఆర్ కూడా అన్నాడు ఏనా ఈకంత కేసు కాదు అది అన్నాడు. నిజంగానే ఈకంత కేసే ఉన్నట్టుంది అది. రేవంత్ రెడ్డి ఈకంత వాళ్ళన్నది గారికే వస్తుంది లెక్క. కానీ పొరపాటున కూడా అరెస్ట్ చేయరు. ఎందుకు అరెస్ట్ చేస్తారు చెప్పురి? అంత ఒకటేనా? వీళ్ళంతా ఒకటే అని నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా. వీళ్ళు వాస్తవాన్ని కూడా అంతా ఒకటే. ఇవాళ అదేంది బీఆర్ఎస్ హయాంలో జూబ్లీ హిల్స్లో జరిగిన అభివృద్ధిపై నివేదిక విడుదల. ఓ కేటీఆర్ సార్, జూబ్లీ హిల్స్లో నిజంగానే పట్నం మొత్తం మీరు అభివృద్ధి చేస్తే మీరు గెలవాలి. వాస్తవాన్ని గెలిపిస్తారు, మిమ్మల్ని గెలిపిస్తారు, ఏం బాధలేదు. విన్నారా? ఎవరైతే ఓడిపోతే వాళ్ళు చెత్తని మాత్రం ఒప్పుకోవాలి. మరి ఒప్పుకుంటుండొచ్చునా? ఇప్పుడు అన్నారు కదా గెలిచిన వాళ్ళు ఏమో సత్తా, గెలిస్తేనేమో సత్తా, ఓడిపోతే చెత్త. ఇలా చెత్త సత్తాని మరి ఒప్పుకునేంత దమ్ముండొచ్చునా? స్వీకరిస్తుండొచ్చునా? ఓడిపోయిన వాళ్ళు స్వీకరించారు. ఒకవేళ ఓడిపోతే అంటారు జర్రలు మిస్ అయిపోయింది, వాళ్ళు ఎక్కువ డబ్బులు పంచారు మేము పంచలేదు అని ఒక రకంగా. ఓడిపోయిన అనుకో, గెలిచిన అనుకో మా పార్టీ బలం, గతంలో మేము చేసినాం, మేము అది చేసినాం ఇది చేసినాం అని ఒక రకంగా. రెండు తీరులో మార్చుకుంటేందుకు వీళ్ళకు 2 నాలుకలు ఉంటాయి రాజకీయ నాయకులకు. జనాలను పిచ్చోళ్ళని చేసుడు తప్పితే ఏమన్నా ఉందా చెప్పురి? బిడ్డా కేసీఆర్ నీకు చెంచల్గూడలా నీకు ఒక డబ్బులు ఏది సపరేట్ ఒక చెల్లిప్పిస్తా అని చెప్పిండు. ఏడిప్పించిండు? చెల్లిప్పించిండా లేకపోతే ఇంకేమైనా ఇప్పించిండా? ఏమి ఇప్పియరు. 1,00,000 కోట్లు కాదు కోట్ల రూపాయలు తిన్నా కానీ వీళ్ళు ఏమన్నారు? ఎందుకంటే ప్రతి ఒక్కరికి అందులో వాటా ఉన్నట్టే. కాంగ్రెస్ వాళ్ళకైనా బీజేపీ వాళ్ళకైనా బీఆర్ఎస్ వాళ్ళకైనా ఎవరికైనా కానీ అందులో వాటా ఉన్నట్టే లెక్క. ఒకవేళ వాటా లేని వాళ్ళు ఎందుకు అడగరా? ఎందుకు అడుగుతలేరు? నీకు ముచ్చే నాది నాకు ముచ్చే, ఇంకేం అడుగుతాడు? ఎవ్వరు అడిగే ముచ్చటైతే లేదు.